శంషాబాద్ మెయిన్ రోడ్ మీద ఉంటున్నటువంటి మస్జిద్ కూడా అప్పుడు పెద్ద వాళ్ళ లోకల్ స్థానిక కౌన్సిలర్ పెద్దలు ఒల్లి చేసిండు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి. అధికారంలో ఉంటున్నప్పుడు ధర్మం లేదు, దైవం లేదు, కళ్ళు నెత్తికెక్కి ప్రజల యొక్క సెంటిమెంట్ని కనీస గౌరవం ఇవ్వకుండా ఇటు హిందువులు మొక్కేటటువంటి గుడులనైనా ముస్లింలు ప్రార్థన చేసుకునేటటువంటి మస్జిద్లనైనా బుల్డోజర్లు నడిపించి కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు మీరు. వీడికి అయిపోలే, ఇటు ప్రకృతిని అంటే చెరువులని వదిలిపెట్టలే, ఆఖరికి ఆ దేవుని గుడ్లను కూడా వదిలిపెట్టలే దుర్మార్గులు. ఆ పాపం దాకే ఈరోజు మరి ప్రతిపక్షంలో పడ్డారు. ఆ పాపంలో ప్రాయశ్చిత్తం ఏమాత్రం కూడా ఇళ్ళల్లో కనిపిస్తలేదు కాబట్టి అసెంబ్లీలో కనీసం ఆ రోజుకి ప్రతిపక్ష హోదా వచ్చింది, కానీ పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం గుండు సున్నా వచ్చింది. ఈ రోజటి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు మరి చిన్నపాటి వర్షం పడితే ఇటు యూసుఫ్ కూడా లేకపోతే కృష్ణానగర్ ఇవన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. హైడ్రా 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 వల్ల ఏదో ఇల్లు మొత్తం కూలగొట్టేసేస్తున్నారు, పక్క సందుల దాకా వచ్చేసింది, నెక్స్ట్ మీ సందే ఉంది అనేటట్టు ఒక భయాందోళన వాతావరణాన్ని వీళ్ళ కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటి గట్టిగా పుష్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నేను డీజేటీలకు ఒకటి చెప్పదలుచుకున్నా, నువ్వు డిస్కో లైట్లు పెట్టినా, డీజేలు పెట్టి డ్యాన్సులు చేపించినా, లేకపోతే మీటింగ్లకి ఫుల్ పార్టీలతోటి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచేటటువంటి కార్యాచరణ చేసిన మీరు తెలంగాణకు కానీ జూబ్లీ హిల్స్కి కానీ చేసినటువంటి అభివృద్ధి శూన్యం, గాడిద గుడ్డు మాత్రమే. మేము వచ్చిన తర్వాత ఆయన అంటుండు వీళ్ళు గెలుస్తానేనంట 6 గ్యారెంటీలు వస్తాయంట, వీళ్ళు గెలవకపోతానంట 6 గ్యారెంటీలు ఆగిపోతాయంట. ఈ దిక్కుమాలకి నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, అసలు 6 గ్యారెంటీలకి బీజం పడ్డదే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత. ఈ 6 గ్యారెంటీలు అనేటటువంటిది గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే అదే మహిళలకి ఉచిత బస్సు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పేదోడికి ఒక ఉన్నత చికిత్స కావాలంటే 5 లక్షల రూపాయలు సరిపోతలేవు, 10 లక్షలైనా ఖర్చు పెడదామనేటటువంటి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెంచేటటువంటి సంక్షేమం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఇదే జూబ్లీహిల్స్కి సంబంధించి మరి సన్నబియ్యం 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉంటే మీ నాయన ఉద్యమ సమయంలో చెప్పిండు నీ మన్మడైనా నా మన్మడైనా ఎవరైనా కూడా ఒకటే బియ్యం తింటారు అని. 10 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేస్తే నువ్వు అధికారంలో ఉంటే కనీసం సన్నబియ్యం ఇయ్యలేనటువంటి చాతగాని దద్దమ్మలు ఈరోజు వచ్చి సంక్షేమాలు ఇల్లు గెలుస్తూనే వస్తాయంట, లేకపోతే పోతాయంట. వీళ్ళు ఓడిపోయినాకనే సంక్షేమాలు మొదలైనటువంటి అంశాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. వీళ్ళు ఓడిపోతేనే సంక్షేమాలు సక్రమంగా ప్రజలకు చేరుతాయనేటటువంటి ఒక అంశాన్ని నేను ప్రజలకు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కేవలం జూబ్లీహిల్స్లో 25,925 కుటుంబాలకు అందుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలే, ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదలైంది. 500కే సిలిండరు 19,658 కుటుంబాలకు ఈరోజు జూబ్లీహిల్స్లో మాత్రమే అందుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలే, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాత్రమే వచ్చింది. ఫ్రీ బస్ ఆడవారికి ఇచ్చేటటువంటిదైనా, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలైనా, ఇవన్నిటికీ మించి రేషన్ కార్డులు 14,197 కొత్త రేషన్ కార్డులు కేవలం జూబ్లీహిల్స్లో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత జారీ చేయడం జరిగింది. అంతేకాదు ఉన్నటువంటి రేషన్ కార్డులకు కూడా కుటుంబం సంఖ్య పెరిగినప్పుడు మరి మిగతా వారికి కూడా సంక్షేమం అందాలి కాబట్టి అట్లా కూడా ఒక 8,123 మందిని కొత్త పేర్లను కూడా పాత కార్డులకి జత చేయడం జరిగింది. ఇందిరమ్మ క్యాంటీన్లతో 5 రూపాయలకే మరి బ్రేక్ఫాస్ట్ పెట్టేటటువంటి స్కీమ్లైనా మరెన్నో అంశాలైనా ఈరోజు ట్రాఫిక్ని నియంత్రించాలంటే ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అయినా, అటు బసవతారకం దగ్గర అయినా, లేకపోతే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర అయినా అండర్ పాస్లు లేకపోతే ఫ్లైఓవర్ల యొక్క ప్రణాళికలు రచిస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం గతంలో ఏ రోజైనా కేటీఆర్ ఈ అంశాల మీద కూర్చుండా? ఎన్ని హెచ్డిఎఫ్ల ఫండ్లు తీసుకొని వచ్చి ఏ నాలాల క్రమబద్ధీకరణ చేసి కృష్ణానగర్ యూసఫ్ కూడా మునుగగుట్ట చేసినావు నువ్వు నాకు చెప్పు. మోకాల దాకా ఉండేటటువంటి నీళ్లు కుత్కెల దాకా వచ్చేటటువంటిది
నీ 10 సంవత్సరాల పరిపాలన జరిగింది. కానీ ఈరోజు నిండ మునగ కంటే ముంగంటే ప్రజల ప్రాణాలు కాపాడాలనేటటువంటి ఒక అంకిత భావంతో హైడ్రాని తీసుకొని వచ్చి ఈరోజు ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా కార్యాచరణ సిద్ధం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందుతూ అదే ప్రజల పాలాభిషేకాలు చేపించుకుంటున్నటువంటి మా యొక్క హైడ్రా విధానాన్ని నువ్వు ఎంత ఎండగట్టే ప్రయత్నాలు చేసినా ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ కేటీఆర్. రానున్నటువంటి కాలంలో అదే మాకు ఆశీర్వాదం అవుతుంది, అదే నీకు పెను భూతం అవుతుంది. ఎందుకంటే ఈ చెరువుల కబ్జాలను నియంత్రిస్తుంటే ఎవడైతే చెరువులని కొల్లగొట్టిండో వానికి ఎక్కువ నొప్పి అవుతుంది. ఈ తెలంగాణ మొత్తంలో ఎవడన్నా ఎక్కువ నొప్పి అయ్యేటోడు ఎవడన్నా ఉండు అనేది కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే. నగరంలో ఉంటున్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి చెరువులని కొల్లగొట్టి కబ్జాలు చేసి ముంగట కబ్జాకి ఒక పేదవారిని అడ్డం పెట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి నీవేవి కూడా సాగనిస్తలేం కాబట్టి, కానీ పేదవారికి అండగా నిలబడుతూ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి సంక్షేమాన్ని నిలబెట్టించుకుంటున్నాం కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం మాకు మెండుగుంది.